అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు మండపేటలో సోమవారం ఘనంగా జరిగాయి. స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ముందు చూపు ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుందో హైదరాబాద్ చూస్తే తెలుస్తుందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అదే నాయకుడు చంద్రబాబు వల్లే సాధ్యమని అన్నారు. 76 ఏళ్ల వయసులో యువకుడిలా ప్రజలకు వారి బిడ్డల భవిష్యత్తుకు అనుక్షణం పరుగులు తీసే వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆశయ సాధనకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడి సత్యవతి, మత్స నాగబాబు, వాకచర్ల గుప్తా, కాసిన కాశీ విశ్వనాథం, ఉంగరాల రాంబాబు, గడి రాంబాబు, వాదా ప్రసాదరావు, మల్లిపూడి గణేశ్వరరావు, పిల్లి గణేశ్వరరావు, ఏ రామకృష్ణ చౌదరి, చిలుకూరి బాపిరాజు, చిట్టూరి ప్రసాద్, కొవ్వాడ అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ పుట్టినరోజు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజున ఆయనలాగా నవ యువకులు కూడా ఆయనతోటి పోటీ పడలేకపోతా ఉన్నారు. ఎంచేతంటే ఆయన ఎంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెయ్యాలి, మరి మన రాష్ట్ర ప్రజల్ని సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా ఏ రకంగా సరిపెట్టాలి అనే ఆలోచనతో ఉండి నిరంతరం కొత్త ఆలోచనలతో మరి ఒక్కసారి వెనక్కి వెళ్తే అవేళ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీని ఏర్పరిచి మరి కంప్యూటర్ సిస్టానికి మరి ఒక రూపురేఖలు తీసుకొచ్చిన మహనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, మరి ఎంత పరాజయం పాలు పొంది ఎంత అవమానించినా, ముఖ్యంగా 2019, 24 మన రాష్ట్రానికి చీకటి రోజులు. ఆ వేళ నిండు సభలో ఏ రకంగా ఆయన్ని వ్యక్తిగతంగా కూడా అవమానించారో దానికి ఒక ప్రత్యక్ష సాక్షి నేను. అయినప్పటికీ కూడా ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభకు నేను ఇక రాను, మళ్ళీ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రి హోదా వస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆ పట్టుదల నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తిరిగి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ సామాన్యుడికి 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ని జగన్మోహన్ రెడ్డి గారు మూసివేస్తే కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి మరి అన్ని స్టార్ట్ చేయడమే కాకుండా మరి అనేక ఇంకా 265 అన్నా క్యాంటీన్ని మొత్తం ఉన్నాటిలో కలిపి పాతట్లో కలిపి మరి ఆయన మరి ప్రారంభిస్తూ ఈ రోజున ఆయన సత్యమని శ్రీమతి భువనేశ్వర్ గారు అయితే దీనికి అయినటువంటి ఈ రోజు ఖర్చు 76 లక్షల రూపాయలు. 76వ పుట్టినరోజు కాబట్టి 76 లక్షల రూపాయలని ఈ అన్నా క్యాంటీన్ ట్రస్ట్ కి విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. ఒక అన్నా క్యాంటీనే కాదు, ఈవేళ క్వాంటమ్ ఏదైతే ఇంత ముందు మరి హైటెక్ తీసుకొచ్చి మన సాఫ్ట్వేర్ మన కంపెనీలు తీసుకొచ్చారో ఈవేళ మరి కొత్త టెక్నాలజీ ఈ క్వాంటమ్ వ్యాలీ కింద దీన్ని మన అమరావతిని తీసుకురావాలి, విశాఖపట్నాన్ని అన్ని రకాలు డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో రాష్ట్రం అంతా కూడా ఒక్కో జిల్లాకి ఒక్కొక్క సెక్షన్ కి మరి ప్రాధాన్యం ఇస్తూ ఈవేళ రాష్ట్రాన్ని మరి పరుగులు పెట్టిస్తున్నటువంటి వ్యక్తి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ అధికారం చేపట్టిన 22 నెలలు, ఇంకా 21 నెలలు, ఈ 21 నెలలో మరి మనకి 9 లక్షల కోట్ల పైన ఈవేళ పెట్టుబడులు తీసుకొచ్చారంటే అది ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం తప్ప వేరే కాదు. ఎవరిని అడిగినా ఏటి మీ యొక్క రాష్ట్రం మా ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ చెప్తున్నారంటే అది ఆయన యొక్క గొప్పతనం. ఏది ఏమైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్రానికి అనేక సేవలు చేస్తూ సామాన్యుడు అందరికీ కూడా మరి ఒక తల్లో నాలుగులా ఉంటూ ఆడవారందరినీ కూడా ఆడబడుచులుగా భావిస్తూ అన్ని రకాలుగా కూడా ముందు తీసుకెళ్ళినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చి అన్ని ఈ రోజు కన్నా కూడా మరింత ఆరోగ్యాన్ని ఆయనకి ఇచ్చి అన్ని విధాలా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని మరి కాపాడాలని చెప్పి మనసారా కోరుకుంటూ మండపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.